నమస్తే. సామాజిక పింఛన్ల పేరు ఎన్టీఆర్ భరోసాగా మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు పింఛన్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛను 4000 రూపాయలకు పెంచారు. ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ 4000 రూపాయలకు, దివ్యాంగులకు పింఛన్ 3000 రూపాయల నుంచి 6000 రూపాయలకు పెంచారు. పూర్తి స్థాయి దివ్యాంగులకు పింఛను 5000 నుంచి 15000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5000 నుంచి 10000 వరకు పింఛను పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. సామాజిక పింఛన్ల పేరు ఎన్టీఆర్ భరోసాగా మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే ఈ మేరకు పింఛన్ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా సీఎస్ జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళ వెల్ఫేర్ చూసేందుకు సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తుంది. దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని పేర్కొంటూ కూడా ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుకు సంబంధించి వివరాలు అందజేశారు. దీంతోపాటు ఈ పింఛను సంబంధించినటువంటి పేరును కూడా ఎన్టీఆర్ భరోసాగా మార్చుతూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి సామాజిక భద్రతా పింఛన్లు వృద్ధులకు 3000 రూపాయలు ఇస్తుండగా దాన్ని 4000కు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా నామకరణం చేసి మరలా పునరుద్ధరణ చేయడం, నామకరణం అనకూడదు, గతంలోనే ఇదే పేరుతో ఈ పింఛన్ అందేది. గతంలో మొట్టమొదటిసారిగా 35 రూపాయల పింఛన్ను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అందజేశారు. తర్వాత దాన్ని 200 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచిన ఘనత అయితే మాత్రం నారా చంద్రబాబు నాయుడు ఇదేం చెప్పాలి. తర్వాత 2000 నుంచి 3000 చేయడానికి గత ప్రభుత్వం నానా తంటాలు పడి 3000ను 4 దఫాలుగా పెంచిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా 30,000 మేర పింఛన్దారులకు నష్టం వాటిల్లిదని లెక్కలు చూస్తే మనకు అర్థమవుతోంది. అయితే ఈసారి మాత్రం ఇమీడియట్గా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన రోజే, ముఖ్యంగా సచివాలయంలోకి వెళ్ళి సైన్ చేసిన రోజే పింఛన్లు పెంచారు. అది ఇప్పటి నుంచి కూడా కాదు, ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన నాటి నుంచి కూడా పింఛన్లు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా జూలై నెలలో ఒక్కొక్క పింఛన్దారుకి 7000 రూపాయల వరకు కూడా పెన్షన్ వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా ఈ పెంపు వివరాలు చూసుకుంటే కనుక 3000 రూపాయలు ఉన్నటువంటి సామాజిక భద్రతా పింఛన్ను ఇక్కడి నుంచి 4000కు పెంచారు. పెన్షన్ పెంపు ఎవరెవరికి ఏ విధంగా ఉంటుందంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కళ్ళుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, అదేవిధంగా హిజ్రాలకు 4000 రూపాయలు పెన్షన్ను పెంచారు. గతంలో ఇది 3000 రూపాయలుగా ఉండేది. అయితే దివ్యాంగులకు గతంలో 3000 రూపాయలుగా ఉన్న పెన్షన్ను ఇప్పుడు 6000గా చేశారు. అంటే డబల్, రెండింతలు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఇక కుష్టి వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా 6000 రూపాయల పెన్షన్ను అందించాలని నిర్ణయించారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కి ముందున్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా గతంలో 5000 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని కూడా డబుల్ చేశారు, 10,000కు పెంచారు. మంచానికి పరిమితమైన వారు పెన్షన్ను గతంలో 5000 మాత్రమే ఉంటే దాన్ని రెండింతలు పెంచి 15,000కు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా భారీ ఎత్తున పింఛన్లను పంపిణీ చేసింది చంద్రబాబు సర్కార్, పెంచిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అదేవిధంగా లెప్రసీ అంటే కుష్టి వ్యాధిగ్రస్తులకు 3000 నుంచి 6000కు పెంచడం, అదేవిధంగా పార్షియల్లీ పెరాలసిస్ అయిన వారికి పూర్తి స్థాయిలో పెరాలసిస్ అయిన వారికి 5000 నుంచి 15,000కు పెంచడం, సివియర్ మస్కులర్ డిజాట్రోఫీ కేసెస్ ఉన్న వాళ్ళకి 5000 నుంచి 15,000కు పెంచడం, అదేవిధంగా భారీ ఎత్తున ఈ రకంగా వివిధ కేటగిరీల్లో పెంచడం జరిగింది. కొన్ని కేటగిరీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని కూడా చెప్పడం జరిగింది. అభయహస్తం కావచ్చు, అమరావతి ల్యాండ్లెస్ ప్యూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లో కావచ్చు, సివియర్ హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కావచ్చు, తలసేమియా ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా సికిల్ సెల్ డిసీజెస్తో, ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు,
వీరందరికీ కూడా డయాలసిస్ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ తరఫున డయాలసిస్ చేయించే వారికి కావచ్చు, వీరందరికీ కూడా డయాలసిస్ ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకునే వారికి కావచ్చు, వీరందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్ను యథాతథంగా కొనసాగిస్తున్నారు. కానీ కొన్ని కేటగిరీల్లో మాత్రం పెన్షన్ను 2 కొన్ని కేటగిరీల్లో 3 పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా నిన్న మొన్నటి వరకు సంక్షేమ సర్కార్ అంటే తమదని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి సర్కారుకు దీటుగా అంతకు 2 పెన్షన్లు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఈ పెన్షన్లు ఈ స్థాయిలో భారీ ఎత్తున పెంచడం పట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. ప్రజల్లో ఆనందం వ్యక్తం అవడమే కాకుండా వారందరూ కూడా ఒక్కసారిగా 2 పెరగడంతో ఇక వారి ఖర్చులు అంటే వృద్ధాప్యంలో పిల్లలపై తాము భారం పడకుండా తమ ఖర్చులు తాము చూసుకోగలుగుతామనే ఆనందం అయితే అటు అవాతాతల్లో కలుగుతుంది. అదేవిధంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు డయాలసిస్ కోసం కావచ్చు, మందుల కోసం కావచ్చు, వీటికి ఇచ్చేటువంటి మొత్తాన్ని కూడా డబుల్ ట్రిపుల్ చేయడంతో వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 2 కీలకమైనటువంటి హామీలను అప్పుడే నెరవేర్చారు. ఒకటి మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రభుత్వం తొలి రోజే సంతకం చేసి దాదాపు భారీ ఎత్తున 16,000 పైచిలుకు పోస్టులకు ఆమోదం పెట్టింది. ఇప్పుడు రెండవ ప్రధాన హామీ అయినటువంటి 4,000 రూపాయల పెన్షన్, దాంతోపాటు మిగతా వివిధ కేటగిరీల్లో భారీ ఎత్తున పెంపుదల చేస్తూ కూడా ఫైలుపై సంతకం చేసిన కొన్ని గంటల్లోనే జీవో రావడం అనేది ప్రజలకు చాలా ఆనందాన్ని కలిగించే అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సత్య.